హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ రియల్ స్టోరీస్. అందులో కుసుమ థాట్స్. నేను నిన్న మెన్ పార్ట్ 2లో ఇన్స్టాగ్రామ్లో జరిగే చిన్న చిన్న పిల్లలు మాట్లాడే మాటల గురించి చెప్పడం జరిగింది. కొంచెం వాళ్ళ తల్లిదండ్రులు తెలుసుకుంటారని. ఎందుకంటే వాళ్ళకి బాధ్యతలు అనేది, మంచి చెడు అనేది ఆ వయసు నుంచి నేర్పితేనే నేర్చుకుంటారు, లేకపోతే నేర్చుకోరు. ఒక ఫేమస్ కోసమో, ఒక హీరో అన్న ఫీలింగ్ కోసమో మనం ఇలాంటివి నువ్వు చెయ్యి నాయనా మనం ఉన్నామని చెప్తున్నారో, లేకపోతే మీకు తెలియకుండా వాళ్ళు చేస్తున్నారో ఏమీ అర్థం కావట్లేదు. కాబట్టి నేను చెప్పాను, మా పిల్లలు మా ఇష్టం, మేము ఎలాగైనా పెంచుకుంటాం, మీరు చెప్పాల్సిన అవసరం లేదు అని ఒకవేళ ఏ తల్లిదండ్రైనా అనుకుంటే, ఇది ప్రజాస్వామ్యం అండి. నాకు నచ్చంది నేను చెప్పే రైట్ నాకు ఉంది. వినడం వినకపోవడం అది మీ ఇష్టం, మీ విఘ్నతకే వదిలేస్తాను. పిల్లల్ని ఎప్పటికైనా సరే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పెద్ద పెద్ద శాస్త్రాల్లోనే రాసి పెట్టున్నారు, 1 నుంచి 20 సంవత్సరాల వరకు నువ్వు మహారాజు అయితే 25వ సంవత్సరం నుంచి 80 సంవత్సరాల వరకు నువ్వు బిచ్చగడవుతావు. అదే నువ్వు కష్టపడి 1వ సంవత్సరం నుంచి 20-25 సంవత్సరాల వరకు నువ్వు కష్టజీవిగా ఆలోచించి చదివి ఏమంటారు ఒక భిక్షగాడే అనుకోండి, అంత దీనంగానే నువ్వు ఆలోచించి చేస్తే, బాగా చదువుకుంటే, అన్నీ చేస్తే, ఆ తర్వాత 85 సంవత్సరాలు నువ్వు మహారాజులా బతుకుతావు. ఇది ఎక్కడా పోలేదు. దయచేసి మీ పిల్లల్ని, మెయిన్ మగపిల్లల్ని ప్లీజ్ మీ కంట్రోల్లో పెట్టుకోండి దయచేసి. లేకపోతే ఇబ్బంది, ఫ్యూచర్కి మనం ఎలాంటి మగపిల్లల్ని ఇస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకోసమే చెప్తున్నాను తప్పితే వేరే ఇంకే ఉద్దేశం లేదు. పిల్లలందరికీ పిల్లలే, అందరూ బాగుండాలి. కానీ అవన్నీ చూస్తుంటే, ఆ కమెంట్స్ చదువుతుంటే వీళ్ళు ఏం నేర్చుకుంటున్నారని బాధ వేస్తుంది అంతే తప్పితే, నాకు ఇది కావాలి అని వాళ్ళు అడిగాను అనుకోండి, ఇప్పించి మాకండి. అస్సలు కుదరదు, అంతే. కుదరదంటే కుదరదని చెప్పేయండి, ఏం ప్రాబ్లం లేదు దాని గురించి. మహా అయితే ఏం చేస్తారు, తినరు, అది చేస్తారు, ఇది. అది కూడా మీ తప్పే. మీరు ఫస్ట్ వాళ్ళతో ఫ్రెండ్గా మూవ్ అవ్వండి. 6th క్లాస్ ఒక అబ్బాయి చదువుతూ 5th నుంచి 6th క్లాస్కి వచ్చాడు అబ్బాయి అంటే, ఒక తల్లి తండ్రి ఇద్దరు మీ అబ్బాయికి మీరు ఫ్రెండ్సే. ఒక అబ్బాయి ఉన్నా, 2 అబ్బాయిలు ఉన్నా, 3 అబ్బాయిలు ఉన్నా, మీరు ఫ్రెండ్స్ అయిపోవాల్సిందే. వాళ్ళ దారికి మీరు వెళ్ళాల్సిందే, వాళ్ళతో పాటు కూర్చోవలసిందే, వాళ్ళతో పాటు మీరు మాట్లాడాల్సిందే, వాళ్ళతో పాటు మీరు చదవాల్సిందే, ఫోన్ పక్కకి పెట్టాల్సిందే. కేవలం ఇది మన బాధ్యత మాత్రమే. ఇది పిల్లల తప్పు కానే కాదు. ఏది మనం చేస్తాం, మనం తల్లి అయితే ఒక రూమ్లో బారేసి సీరియల్స్ చూసుకుంటూ కూర్చోవడం, మీరు నమ్ముతారో నమ్మరో, మా ఇంట్లో సీరియల్సే ఉండవండి తెలుసా. నా పిల్లలతో నేను కూర్చుంటాను. మీరు నమ్మితే నమ్మొచ్చు, లేకపోతే లేదు. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుసుకుందాం.